ఒకరోజు ఒక అమ్మాయి తన రూమ్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. దానికి తన ఫ్రెండ్ వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి, అదేంటో మొన్న నాకు ఒక బాధ జరిగింది, అదే మళ్ళీ మళ్ళీ తలుచుకుని బాధపడుతూ ఉన్నాను అని చెప్తుంది. దానికి వాళ్ళ ఫ్రెండ్, సరేలే ఇదంతా పక్కన పెట్టు, నేను నీకు ఒక మంచి జోక్ చెప్తాను అని ఒక జోక్ చెప్తుంది. ఆ జోక్ విన్న ఆ అమ్మాయి పక్కుమని నవ్వుతుంది. దానికి ఈ అమ్మాయి సంతోషపడి ఇంకో జోక్ చెప్తానని మళ్ళీ అదే జోక్ చెప్తుంది. ఈసారి కూడా కాస్త నవ్వుతుంది. ఇక మళ్ళీ అదే జోక్ చెప్తుంది. ఇంకా విసిగిపోయి ఆ అమ్మాయికి నవ్వు రాదు. మళ్ళీ అదే జోక్ చెప్పగా ఈ అమ్మాయి, ఎందుకు అదే జోక్ అన్నిసార్లు చెప్తున్నావు, ఒకసారి చెప్పినప్పుడు బాగానే నవ్వాను, ఇక అన్నిసార్లు చెప్పాక నాకు నవ్వెలా వస్తుంది అని అరుస్తుంది. దానికి ఆ అమ్మాయి, కదా ఒకే జోక్ అన్నిసార్లు చెప్తే నవ్వలేనప్పుడు ఒకే ప్రాబ్లంని తలుచుకుని అన్నిసార్లు ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది. లైఫ్లో కూడా అంతే, ఒక్కొక్కసారి మనకి చిన్నదో పెద్దదో ప్రాబ్లం జరుగుతుంది, ఆ నిమిషానికి బాధపడతాం. మళ్ళీ మళ్ళీ అదే తలుచుకుని మనల్ని మనమే బాధ పెట్టుకుని మన మనసు మనమే పాడు చేసుకుంటూ ఉంటాం. ఒక జోక్కి 100 సార్లు నవ్వలేనప్పుడు ఒక ప్రాబ్లంకి 100 సార్లు ఎందుకు ఏడుస్తున్నాము? ఒక్కసారి ఆలోచించండి. మన బాధని మనమే తరిమేసుకోవాలి. జాగ్రత్త.